అందరికి జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈ రోజు వీడియో ఏంటంటే, భక్తితో చదివేము అంటే సమస్త పాపాలను నశింపజేయు దీర్ఘాయుషుని కలుగజేస్తుంది. ఇదే ఆదిత్య హృదయము. ఇది చదివేము అంటే జయప్రదం, మంగళప్రదం, శుభప్రదం, దీర్ఘాయుషుని కూడా ఇస్తుందండి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, అదే ఇది అంటే ఎన్నో స్తోత్రాలు, ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి మన పురాణాల్లోని. అది ఏది చదువుకున్నా ఎవరికి ఏది నచ్చితే అది చదవచ్చు. అందులోని అంటే కొన్ని అంటే నేను ఎవరికైనా వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, అదే మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. అంటే ఆదిత్య హృదయం కోసం ఎందుకు చెప్తున్నాను అంటే, మేము 2012లో వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడ పక్కన ఒక ఆంటీ ఉండేవారన్నమాట. ఆంటీ వాళ్ళ తమ్ముడికి అంటే కిడ్నీ ప్రాబ్లం ఏదో వచ్చిందంట. వస్తేనేమో డయాలసిస్ అని చెప్పారు డాక్టర్ అనమాట. డయాలసిస్ రోజు తప్పించి రోజు చేయించుకోవాలని చెప్పారు. ఆయనకి ఒక 2 పిల్లలు. అయితే అప్పటికి చిన్నవాళ్ళు అనమాట. చిన్నవాళ్ళు అయితే ఇప్పుడు ఆయన్ని ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకోవద్దు అని ఎవరూ చెప్పలేదు. అంటే ఆంటీ నాతో చెప్పారు. ఆ అంకుల్ ఆయన కూడా వచ్చారు. ఇలాగా రిపోర్ట్స్ ఏవో చూపించారు, ఇలా డయాలసిస్ చేయించుకోవాలి అని అన్నారమ్మా అని చెప్పారన్నమాట. అయితే ఇప్పుడు మీరు చేయించుకోండి అంటే కిడ్నీ ప్రాబ్లం అంటేనే కొంచెం భయం వేస్తుంది కదా. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళు బ్రతికారని చూసాం, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్రతకడం తక్కువ, అంతే కదా. అయితే నేనేమన్నాను అంటే, సరే మీరు చేయించుకోండి, ఎక్కువ ఆదిత్య హృదయం ఒకటి, హనుమాన్ చాలీసా ఒకటి చదవండి అనేసి చెప్పాను ఆయనకి. చెప్తే అప్పుడు ఆయన అలాగే ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టారంట 2012 నుండి. అయితే మొదలు పెట్టిన తర్వాత అలా కంటిన్యూస్ గా రోజు తప్పించే రోజు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయన డ్యూటీ నేను చేసుకుంటున్నారు అనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, వెళ్ళి వస్తున్నారు. నాకు అంటే ఇప్పటికీ కూడా ఆయన హెల్దీగా ఉన్నారండి. అంటే డయాలసిస్ చేయించుకుంటున్నారు, అది అంటే ట్రీట్మెంట్ మానట్లేదు, అయినా హెల్దీగానే ఉన్నారు. అంటే ఇప్పటికీ చదువుతున్నారంట. ఈ రెండేమాట, ఆదిత్య హృదయం ఒకటి, హనుమాన్ చాలీసా ఒకటి చదువుతున్నారు. ఇది నాకు ఇప్పుడు అంటే ఆయన ఒకసారి కనిపించారు, అంటే మా ఇంటి సైడ్ వచ్చారనమాట. వస్తేనేమో అప్పుడు, అమ్మ నువ్వు చెప్పావు కదా, అప్పటి నుండి నేను అదే చదువుతున్నాను, ఇప్పటికీ మానట్లేదు. నేను ఆఫీస్ నుండి వచ్చాక మా ఇంటి ఎదురుగా ఒక గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర కూర్చొని నేను చదువుకోని, అంటే ఒక్కరోజు కూడా మానట్లేదు, నేను చదువుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికీ బాగానే ఉన్నారు. అప్పటికి పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా చేశారు. ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ అయితే మానట్లేదండి. ఆయన ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా చదవడం కూడా మానట్లేదు. అదొక ధైర్యం అండి. ఇప్పుడు మనకి ఏంటంటే దాని వల్ల తగ్గిందా అని కాదు, మనకి ఎవరమైనా కొన్ని స్తోత్రాలు అవి వచ్చాయి అంటే, ఇప్పుడు శంకరాచార్యులు కొన్ని మనకి అందించారు అంటే ఎవరికి ఏది నచ్చితే అది చదవమనే ఇచ్చారండి. అలా ఎన్నో ఉన్నాయి, మృత్యుంజయ మంత్రం ఉంది, ఇంకా అలా ఎన్నో ఉన్నాయి. మన అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి, ఎవరికి ఏది నచ్చితే అదే కదా. అందుకనే నేను ఈ రోజు ఆదిత్య హృదయం కోసం చెప్పానమాట. ఆదిత్య హృదయము ఎంత అంటే, ఇప్పుడు రామాయణం కాలంలోని రామరావణ యుద్ధంలోని అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశం చేశారు కదా. ఇప్పుడు అప్పుడు ఆ తర్వాతే విజయం అనేది శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది. ఇది ఎందుకంటే, ఇప్పుడు అంతకు ముందు రామలక్ష్మణ్ ఇద్దరు పడిపోయేటప్పుడు అప్పుడు సంజీవిని తీసుకొస్తారు హనుమంతుడు. తర్వాత ఔషధం వాడారు కదా. ఇప్పుడు అంటే ఎంతో దేవుడు శ్రీరామచంద్రమూర్తి ఔషధాలు ఎందుకు వాడాలి అని లేదు కదా, దేవుడు అయినా ఔషధం అనేది వాడారండి. అలాగే మనం మనుషులు తర్వాత మనుషులు ఏదో ఒక పూజలు చేసేస్తే మన అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఎవ్వరూ చెప్పరండి. అలా అది మూఢనమ్మకం, గుడ్డిగా నమ్మడం. ఏదైనా మన ప్రయత్నం మనం చేస్తూ, మనకేంటంటే మనం మనోధైర్యం కావాలి అంటే భగవన్నామ స్మరణ మంచిది కదా. అందుకనే మన ప్రయత్నం మనం చేస్తూ, మన కర్మ అనేది ఉంటుంది కదా, ఈ అంటే ఈ కర్మలోని ఈ అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడు అని భగవంతుడు రాస్తాడు అనుకోండి. ఇప్పుడు మనం అది తట్టుకోవడానికి మనం అన్నిది ఇలాంటివి స్తోత్రాలు, శ్లోకాలు ఏవో చదువుకోవడానికి. అలాగా ఆదిత్య హృదయం అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా విజయం అండి. ఆదిత్య హృదయం చదివిన వాళ్ళు అంటే ఇప్పటికీ నేను చూస్తున్నాను కదా, ఎలాంటి అనారోగ్య సమస్యలే కాదు, ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తగ్గుతాయి. ఆదిత్య హృదయం అయితే అంటే నేర్చుకోండి, ఎవరు రాదు
రాదు అనుకోండి, మనం ఏంటి అంటే పుస్తకాలు దొరుకుతున్నాయి కదా, అది చూస్తూ ఎవరో ఒకళ్ళు బాగా వచ్చిన వాళ్ళు యూట్యూబ్ లోని సెర్చ్ చేస్తే వస్తుంది. అది ఆ లిరిక్స్ చూస్తూ నేర్చుకుంటే తప్పకుండా వస్తుంది. ఏదైనా ఒకటి పట్టుకోవాలి. అది ఎవరికి ఏది నచ్చితే అది మాట. ఎన్ని అని చదవాలి అని అనుకోకండి. ఎవరికి ఏది నచ్చితే అది చదివి అదే కంటిన్యూ. ఆయన ఇప్పుడు నేను చూడండి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఆయన ఎన్ని వచ్చినా ఏం చేసినా ఈ ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీస తప్పించి ఇంకేది నేను చదవనమ్మా అనే చెప్పారు. అదే ఆయనకి నప్పింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నప్పుతుంది మాట. అదే ఏంటంటే ఇంకెవరో ఇంకొక యూట్యూబ్ చూసి ఇంకొకటి మొదలు పెట్టడం, అలాగే అది కొద్ది రోజులు చేసి అంటే మానేసి తర్వాత ఇంకా వేరే వాళ్ళు చెప్తే అది మొదలు పెట్టడం, అలా కాదండి. ఏదైనా కొద్ది రోజులు మనం సాధన చేయాలి. సాధన చేస్తే అందులోనే సక్సెస్ అనేది వస్తుంది. మనకి తెలుస్తుంది అన్నమాట. అది ఈ రోజు వీడియో ఎలా ఉంది? ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.